భక్తి నిలవట్లేదు. ఒకప్పుడు భక్తి బాగానే ఉండింది, సంవత్సరములు జరుగుతూ ఉండగా, దశాబ్దాలు దాటుతూ ఉన్న కొలది భక్తి ముదిరినట్టుందే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 16వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ వాక్యం. ఆ కాలమందు 16వ అధ్యాయం 7వ వాక్యం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. అక్కడేమన్నాడు? నిన్నే నమ్ముకున్నావయ్యా, నిన్నే నమ్ముకున్నావయ్యా. 16లో ప్రవక్త అంటారు, యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటున్నావే. సిరియా రాజు ఈ విషయంలో నీవు మతి తప్పావు, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. 9వ వాక్యంలోనే ఈ విషయమందు నీవు మతి తప్పి బుర్ర బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, యథార్థవంతులను బలపరచుటకు మీ దేవుడైన యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉంటుంది. ఆయన దృష్టిలో నీవు యథార్థవంతుడు అని తెలిస్తే నా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక.